డోనార్ స్పర్మ్ని ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. డోనార్ స్పర్మ్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట. అజూస్పర్మియా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకు టెఫ్నా కానీ లేదా మైక్రోటీసే ద్వారా కానీ స్పర్మ్ రిట్రీవ్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఎక్సీ చేసి ఎంబ్రియోస్ రెడీ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వవు వాళ్ళకి, స్పర్మ్ ఉన్నా కూడా. అటువంటప్పుడు వాళ్ళకి డోనార్ స్పర్మ్కి వెళ్ళమని చెప్తాం. లేదు, ఎంబ్రియోస్ ఫామ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత, అటువంటప్పుడు కూడా వాళ్ళని మనం డోనార్ స్పర్మ్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకు ఎజాక్యులేషన్ ఫెయిల్యూర్, అంటే సెమెన్ వాళ్ళు ఎజాక్యులేట్ చేయలేరు అనమాట. అటువంటి కండిషన్స్లో కూడా డోనార్ స్పర్మ్ ఆప్షన్ ఇస్తామన్నమాట పేషెంట్స్కి మనము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి ఆలిగోస్పర్మియా, అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళకి సివియర్ ఆలిగోస్పర్మియా ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో మెయిన్గా వచ్చేసి వై క్రోమోజోమ్ డిలీషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ వై క్రోమోజోమ్ డిలీషన్స్ వల్ల ఒకవేళ వాళ్ళకు ఆ స్పర్మ్ తీసుకొని మనం ఎంబ్రియోస్ రెడీ చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మగ బిడ్డ కానీ పుడితే ఆ బిడ్డలో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకోసం అని మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు కానీ మగబిడ్డ పుట్టితే ఈ స్పర్మ్ వల్ల వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి. సో అటువంటి వాళ్ళల్లో మేము యూజువల్లీ వాళ్ళకి డోనార్ స్పర్మే సజెస్ట్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.